చెప్పండి వర్మ గారు. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు పిఏని కస్టడీలోకి తీసుకుంటున్నారట, విచారిస్తున్నారట, ఏ నిమిషం అరెస్ట్ చూపిస్తారట, 100 కోట్లు బయటపడుతున్నాయట. ఇవన్నీ కూడా డైరెక్ట్గా లింకులు జగన్మోహన్ రెడ్డి గారికి తగులుతున్నాయి అని చెప్పి జరుగుతున్న ప్రచారం నేపథ్యం. 2 సంవత్సరాలు పెట్టి గతంలో కూడా మీరు చాలా ఆరోపణలు చేశారు ఈ లిక్కర్ దాని మీద. జగన్మోహన్ రెడ్డి గారిని ఇందులో కావాలని ఇరికిస్తున్నారు అని చెప్పి ఒక వర్గం చెప్తున్నారు. అసలు సంబంధం లేదు, ఆయనకి ఏముంటుంది, లేకపోతే ఏమన్నా ఉంటే నిరూపించుకోండి అని. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పిఏ ఆయన్ని విచారించడం, లేకపోతే ఆయన ఆస్తులన్నీ కూడా సిట్ అధికారులు వీళ్ళన్నీ కూడా ఎక్కడెక్కడ ఏ ఆస్తులు కూపీలన్నీ లాగుతున్నారు కాబట్టి ఆయన వరకు వెళ్తున్నది అని. ఇదేంటి కక్షపూర్తంగా చేసే అంశమా, నిజంగా తప్పులు జరిగినాయని భావిస్తున్నారా? ముందుగా మీకు అలానే పెద్దల తులసిరెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి, జూపోడన్నకి శుభ సాయంత్రం. ఇప్పుడు సార్, ఇప్పుడు గతంలో మేము మాట్లాడిన ఆరోపణలు అన్నారు. ఇప్పుడు ఆరోపణలన్నీ కూడా ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఎంక్వైరీలో రకరకాల మనకి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటది. ఆ ఇన్ఫర్మేషన్ పెట్టే కదా చేసేది. ఆ ఇన్ఫర్మేషన్ లో భాగంగా ఇవాళ ఆయన దగ్గర ఎవరైతే స్పెషల్ సిఎస్ గానో స్పెషల్ పిఏ గానో పనిచేశారో ఆయన్ని ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఆయన దగ్గర నుంచి వస్తున్నాయి కదా బయటికి. ఇప్పుడు ఆయన ప్రస్థానం ఏంటి, జస్ట్ ఏదో సాక్షిలో ఎంప్లాయీ నుంచి ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ గవర్నమెంట్ లో తీసుకొచ్చి ఆయనకి 2 లక్షలు 3 లక్షల జీతం ఇచ్చి పెట్టుకున్నారు. మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలే. సో ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి ఆస్తులు ఎట్లా వచ్చినాయి అనేది ఖచ్చితంగా ఎంక్వైరీలో జరుగుతుంది కదా. అప్పుడు చూస్తే మనకు అర్థమవుతుంది ఎట్లా వచ్చింది ఏంటనేది. వాటన్నిటిని పట్టే ఈ ఎక్కడి నుంచి వచ్చిందంటే కూపి రావుతారు కదా, ఇన్వెస్టిగేషన్ అదే కదా. దారేంటి అనేది ఇప్పుడు ఓవర్ నైట్ కొన్ని 100 కోట్లు వచ్చి పడవు కదా. ఓవర్ నైట్ 100 కోట్లు వచ్చి పడి అంటే అదే కదా ఫ్రాడ్ అనేది, లేదంటే అదే కదా మనం దాని గురించి వచ్చేసేది. అట్లాగే ఇవాళ ఆయన ఒక్కసారిగా 10-15 వేలు జీతం తీసుకున్న సాక్షిలో ఎంప్లాయీ ఒక్కసారిగా కొన్ని 100 కోట్లకి ఎట్లా అధిపతి అయిపోతాడు? ఒక ఇన్ఫ్రా అనేది అతని పేరుతో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీనో లేదా ఇంకోటి సంథింగ్ కంపెనీలు పెట్టుకున్న స్థాయికి ఎదిగిపోయాడు కదా. ఎదిగినప్పుడు అది అంతా మనకు చూపించారు కదా. ఇప్పుడు ఆయన్ని వాళ్ళు అడుగుతుంటే మా ఆడిటర్ చెప్తాడు అనే తేదీకి వచ్చాడంటే ఆయన ఎంత పెద్ద కంపెనీలు ఎంత పెద్దడైపోయాడు. ఆయన లెక్కలంటే ఆయన తెలియదు. ఆడిటర్లు చూసేటటువంటి సంపాదన సంపాదించినప్పుడు వాడికి ఎట్లా వచ్చిందనేది చెప్పాలి కదా ఆడిటర్ కూడా. అది జరుగుతుంది అది. అంతేగాని దానికి కక్ష సాధింపు, దానికి ఏదో లాగాలని ఏముంటుంది దాంట్లో. ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తా ఏమంటాను, నేను ఏ ప్రభుత్వమైనా సరే, ఏదో కాంగ్రెసా వైఎస్ఆర్ కాంగ్రెసా లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి కూటమా లేదా ఇంకోటి కాదు, ఏ ప్రభుత్వమైనా సరే 5 సంవత్సరాల్లో కనుక ఎలిగేషన్స్ వస్తే ప్రభుత్వం టైంలో ఏమంటాం అవినీతి జరిగిందని ఎలిగేషన్స్ వస్తే ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాల్సిందే. ప్రజాస్వామ్యం ఇది, ఎంక్వైరీ జరగాల్సిందే. ఎంక్వైరీలో కనుక తప్పులు కనుక తేలితే ఎవరైనా చేసినట్టు వస్తే ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. ప్రజాస్వామ్యం అంటే అదే కదా. అంతేగాని ఒక ప్రభుత్వం వెళ్ళిపోయి ఇంకో ప్రభుత్వం కానీ ఏదైనా చేస్తే మా మీద కక్ష ఎందుకు కక్ష ఏంటి? మీరు ఇద్దరన్నా దాయాదులా? మీరు ఏమన్నా ఒకళ్ళు పోతే ఒకళ్ళు మీరేనా? అది కాదుగా. ఇది ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులకి కస్టోడియన్ 5 సంవత్సరాలు మీరు ప్రజలు కట్టేటటువంటి ట్యాక్సులకి కస్టోడియన్ గా ఉండి మీరు తిరిగి ఇన్ రిటర్న్ ఆ డబ్బులతో ఏమి చేశామనేదే కదా ప్రభుత్వం అంటే. వీళ్ళని సంపాదించి పెట్టరు కదా. ప్రజలు కట్టే సొమ్మును ఒక బడ్జెట్ గా చేసి ఆ బడ్జెట్ ని రకరకాలుగా ఉపయోగిస్తూ ప్రజలకు మళ్ళా తిరిగి ఏ రకంగా వాడదాము అనే దానికోసం కస్టోడియన్ గా ఉన్న వీళ్ళు సక్రమంగా చేస్తే ఓకే. అక్రమాలు చేసినప్పుడు ఖచ్చితంగా జరగాల్సిందే ఎంక్వైరీలో కనుక వాళ్ళు దోషం తేలితే ఖచ్చితంగా దానికి యాక్షన్ తీసుకోవాల్సిన చట్ట ప్రకారం. నిర్దోషం అయితే ఏముండదు దాంట్లో. దెబ్బలు జరుపుకోవాల్సింది ఏముంది ఎవడేరా? వెన్ వీఆర్ ఫ్రీ, మనము సత్య హరిశ్చంద్రుడు అని మనం అనుకున్నప్పుడు ఎందుకు భయపడాలి? దేనికైనా భయపడుతున్నారంటే సత్య హరిశ్చంద్రుడు కాదనే. ఇంకా ప్రజాస్వామ్యం కొట్టుకోవటం కాదు. ప్రజాస్వామ్యంలో ఏం జరగాలో అది జరిగితేనే ప్రజాస్వామ్యానికి విలువ ఉన్నట్టు అప్పుడు ఉంటుంది. అంతేగాని ఎవడు ఇష్టానుసారంగా వాడు అధికారం వస్తే మేము దోచేసుకుంటాము, మమ్మల్ని ఎవడు ఆపుతాడు అనుకుంటే అది కుదరదు కదా. అలాంటిది ఉండకూడదని మేము కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా జనసేన పార్టీ తరఫున మేము కోరుకునేది ఏంటంటే, మనము అధికారంలోకి వచ్చింది ప్రజలకు మంచి చేయటానికి, ప్రజల డబ్బుని జాగ్రత్తగా వాడటానికి, మనం దుబారా చేసుకుంటాను కాదు. ఇష్టం వచ్చినట్లుగా సలహాదారులు పెట్టుకుని, ఇష్టం వచ్చినట్టుగా పిఎల్ వేసుకుని, ఇష్టం వచ్చినట్టుగా పిఎస్లు పెట్టుకుని 2 లక్షలు 3 లక్షల జీతాలు రా చేసుకుంటా పోతే ఇదా? ఎవడు సభ ఎవరికి ఇస్తున్నారు మీరు? దేనికి ఉపయోగపడతారు? వీళ్ళంతా ఉపయోగపడే సలహాదారులు ఎంతమంది ఉన్నారు? ఉపయోగపడే పిఎస్లు ఎంతమంది ఉన్నారు? మరి ఏమైపోతున్నారు ఇంతమందిని మనం పెట్టుకునేటప్పుడు? గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఐఏఎస్లు ఏమైపోతున్నారు, లేదా గ్రూప్ 1 ఆఫీసర్లు ఏమైపోతున్నారు? వాళ్ళు పరికరారా? వాళ్ళని తీసి పక్కన పెట్టి ఎవడికి రచన వాడు తీసుకొచ్చి పెట్టుకోవటం ఇష్టానుసారంగా జీతాలు ఇవ్వటం. ఎవరు డబ్బులు ఇస్తారు మీరు? ఎటుపోతుంది రాష్ట్రం సంబంధించింది? అరే ప్రజలకి ఏదైనా ఒక రోడ్డు వేద్దామంటే బడ్జెట్ ఉండదు. మీ ఇష్టం వచ్చినట్టుగా ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకుని వాళ్ళకి మాత్రం నెలకు లక్షలు దోసేస్తారు. సో ఖచ్చితంగా మేమైతే చెప్తున్నామంటే జనసేన పార్టీ నుంచి ఇలాంటి జరగకూడదు రాష్ట్రంలో.
రాష్ట్రంలో వచ్చే ప్రతి రూపాయి కూడా బడ్జెట్ లో చూపిస్తున్నటువంటి ప్రతి రూపాయి కూడా ప్రజలకు ఉపయోగపడాలి. అది మేము కోరుకుంటాం. ఆ దిశగా లేనప్పుడు మనం ఎవరు కూడా కక్షలో సాధింపులు అనుకోకూడదు. తప్పు చేయని వాడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. రాజకీయ కాదండి, ఇప్పుడు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ అంశంలో ఏమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందా? మీ అభిప్రాయం ఏమండి? జగన్మోహన్ రెడ్డి గారికి 90%, 80% అని ఇందాక తులసిరెడ్డి గారు ఏదో అంటున్నారు, వీళ్ళకి ఇది వాళ్ళకి అది అని. సో ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయబోతున్నారా ఈ అంశంలో? వరుణ్ గారు, మీరు ఒక ఛానల్ లో పనిచేస్తున్నారు. మీ ఛానల్ అధిపతికి తెలియకుండా మీరు చేస్తారా? మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటారా డిబేట్? ఆయన తెలుసు ఆయనకి, మీ అధిపతి తెలిసే కదా జరిగేది. లేదండి యాడ్లు వచ్చినా మధ్యలో ఏమొచ్చినా కానీ ఆయనకి ఏం తెలియకుండా మీరే ఛానల్ పెట్టేసుకుని మధ్యలో యాడ్లు వేసుకుని మీరు తీసుకుని వెళ్ళిపోతారా? అంటే ఇది వేరు అది వేరు కదండి, ఇది వేరు అది వేరు కదా. ఏదైనా అంతే. అదే టైపు గవర్నమెంట్ కూడా ఒక ముఖ్యమంత్రి అన్న తర్వాత ముఖ్యమంత్రిని తెలియకుండా కింద ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారా? నాకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు పక్కన అంటే కాదు సార్, ఇప్పుడైతే జనసేన పార్టీలో ఏం జరిగినా అది పవన్ కళ్యాణ్ గారికి కూడా దాన్ని ఆపాదిస్తారా? ఏంటది? జనసేనలో ఏం జరిగినా లేకపోతే జనసేన పార్టీ నాయకులు ఏం చేసినా అంతా పవన్ కళ్యాణ్ గారి కనుసనలోనే ఆయనకి తెలిసేలా జరుగుతున్నాయనా మీ ఆలోచన? నేను చెప్తుంది ప్రభుత్వం గురించి సార్, పార్టీ గురించి కాదు నేను చెప్తుంది. అది ప్రభుత్వం అధికారం చలాయిస్తున్నప్పుడు సంగతి నేను చెప్తున్నాను. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదండి, తెలుగుదేశం పార్టీ శ్రేణులు మీరు. పవన్ కళ్యాణ్ గారు శాఖ ఉంది. ఏనండి సార్, పవన్ కళ్యాణ్ గారు 2 శాఖలకు మంత్రి. ఆ శాఖల్లో ఏం జరిగినా కానీ రెస్పాన్సిబిలిటీ పవన్ కళ్యాణ్ కదా, కాదని అంటామా? అదే కదా మరి రెస్పాన్సిబిలిటీ. అది లేకుండా ఇంకెందుకు మనకి ఈ మంత్రులు ఎందుకో, ఈ పదవులు ఎందుకో, ఇదంతా ఈ వ్యవస్థ అంతా ఎందుకు? నాకు తెలియదని సింపుల్ తప్పుకోవడానికి కుదరదు కదా అది. ఎవరైనా సరే నేను అది చెప్తున్నాను. నేను ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఉన్నప్పుడు ఆయనకు అనుసరణలో జరిగిందని తెలిసినప్పుడు ఖచ్చితంగా ఆయనే రెస్పాన్సిబిలిటీ కదా. ఓకే, ఎట్లా ఉంటుంది అనేది తులసిరెడ్డి గారు తెలుసు కాబట్టి చెప్పారు. పక్కన ఉన్నటువంటి మన ప్రభాకర్ కూడా చెప్తారు. ఆయన కూడా ఎమ్మెల్సీ చేశారు కాబట్టి, గవర్నమెంట్ లో చూశారు కాబట్టి. మేమంటే ఇంకా గవర్నమెంట్ లో చేరలేదు కదా. నేనేమి అక్కడ దాకా రాలా. నేను ఇక్కడ పార్టీలో ఒక కార్యకర్తగానే ఉన్నాను. అందుకని నాకు తెలిసినంత నేను మాట్లాడుతాను. ఖచ్చితంగా ప్రభుత్వంలో బాధ్యతలో ఉన్నప్పుడు అక్కడ జరిగినటువంటి ఏమి జరిగినా, మంచి జరిగినా చెడు జరిగినా రెస్పాన్సిబిలిటీ మీరే కదా, దేనికైనా కానీ మొయ్యాలి కదా. ఓకే, అందుకని ఇప్పుడు ఖచ్చితంగా దీంట్లో పాత్ర ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఒప్పుకోవాలి దాన్ని. అంతేగాని లేదా రాజకీయ కక్ష సాధింపు, రాజకీయంగా నన్ను అరెస్ట్ చేస్తారు, కుదరదు. ఎట్లా అంటాం అట్లా? ప్రజాస్వామ్య రాజకీయ అరెస్టులు ఉండకూడదని జనసేన పడతారు మేము కోరుకుంటున్నాం. ఏదైనా ప్రజాస్వామ్యతంగానే ఉండాలి. ఆ ప్రజాస్వామ్యం వెళ్దాం, అప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది. రాష్ట్రంలో ప్రజలకు మనం మంచి చేసిన అప్పుడు వాళ్ళు మనల్ని మెచ్చుతారు. అంతేగాని అదర్వైజ్ లేకపోతే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాడు అనుకుంటే ఇంకా ప్రజాస్వామ్యం ఏముందండి? ఇంకా ఎవరు దొరికింది వాడు దోసుకుపోతాడా? ఎవరు దొరికింది వాళ్ళు తవ్వుకుంటారా? అదేనా? దానికోసం అధికారం అది కాదనే మేము జనసేన పార్టీ నుంచి చెప్పదలుచుకున్నాం. ఖచ్చితంగా అలాంటివి జరిగితే ఖచ్చితంగా పోరాటాలు కూడా జరుగుతుంది. ఓకే, ఎవరైనా జూపూడి గారు.